అందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా పద్ధతిలో మటన్ కర్రీ మేము ఎట్లా చేసుకున్నాం చూసేయండి. ఒక 2 కిలో మటన్ కడిగేసి పెట్టుకున్నాం రెడీగా. వండిన తర్వాత ఇట్లా అయింది. ఇంకెట్లా వండినం ఏందని చూస్తూ ఉండండి. ఒక 3 నిమిషాలలో పట్టది. ఇది చూసేయండి. తొందరగా స్కిప్ చేయకుండా చూడండి. ఇంక వెళ్ళిపోదాం. పాత్ర పెట్టుకొని కొద్ది తగినంత ఆయిల్ వేసేసినాం. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో చెక్క, లవంగ, ఇలాచి అన్నీ వేసేసినాం. కొద్దిగా బండ పువ్వు, దాని తర్వాత బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం ముందే. ఇంకా దాని తర్వాత పచ్చిమిర్చి ఒక 4-5 వేసినాం, కట్ చేసి పెట్టుకున్నాం. దాని తర్వాత కరివేపాకు, ఒక గుప్పెడు కొద్దిగా అనుకోండి, కొద్దిగా వేసినాం కరివేపాకు. దాని తర్వాత ఒక 4-5 ఆనియన్స్. 2 కిలోలు మటన్ దానికి తగ్గట్టుగా తీసుకున్నాం మేము వాడుకునే దాన్ని బట్టి. ఉల్లిగడ్డ దానికి సరిపోయి చూసుకోండి. అన్నీ పర్ఫెక్ట్ నేను చెప్పలేను. దాని తర్వాత మూదటి పక్కన వేసినాం. ఇంకా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా దంచేసి పెట్టుకున్నాము. అల్లం రెడీ అయింది. దాని తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూను పసుపు వేసినాం. మళ్ళీ కాసేపటికి ఇంకా మనం రెడీ పెట్టుకున్న మటన్ మొత్తం వేసేసినాం. ఇంకా మొత్తం వేసేసి ఇంకా కలిపేసి ఇంకా కాసేపు మూత పెట్టి పక్కన పెట్టడమే. ఎట్లా ఉన్నది చేస్తున్నది, ఎట్లుంటున్నది అయితే వంటల్లో అందరూ పర్ఫెక్ట్ ఉండరు, ఏదో మేము అట్లా వేస్తున్నాం. మళ్ళీ కాసేపటికి టేస్ట్ సరిపడేంత ఉప్పు. నేను ఏది ఇంత అని చెప్పాను. ఇక మా టేస్ట్ సరిపడి వేసినాము ఒక 2 స్పూన్లు చూసుకొని వేసుకోండి. దాని తర్వాత కాసేపటికి మిర్చి పౌడరు మా లెక్కల ఒక 5 స్పూన్లు వేసినాం. టీ స్పూన్తో ఒక 5 స్పూన్లు వేసినాం. ఈ రుచి దగ్గర మీరు చూసుకొని వేసుకోవాలి. నేను ఇన్ని అని చెప్పలేను కదా, టేస్ట్ సరిపడేంత వేసుకోండి. దాని తర్వాత ఇది కర్రీ పౌడర్ ఉన్నది. కర్రీ పౌడర్ తర్వాత ధనియాల పౌడరు, దాని తర్వాత మటన్ మసాలా ఇవి వేసేసినాం. వేసి మళ్ళీ కలిపేస్తున్నాం. మేము చేస్తున్న వంట ఎట్లుంటున్నాయి, మీ సలహాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకొద్దిగా ఉడికిపోయింది. కొంచెం కొద్దిగా టేస్ట్ అంటే అన్నం తింటాం సరిపడింది. కొన్ని వాటర్ వేసినాం, ఒక 2 గ్లాసులు పోసినాము. దాని తర్వాత చివరిగా కరివేపాకు వేస్తే మన మటన్ కర్రీ రెడీ. ఎట్లా నేను చేసిన కర్రీ మీ అభిప్రాయాన్ని తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయాలి. ఈ మన వంట వీడియోలపై ఇలాంటి మీ అభిప్రాయం మాత్రం తప్పకుండా కామెంట్ చేయాలి. పూర్తిగా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.